భక్తులకు నమస్కారం. స్వామి మనసులోని మాటలను భక్తులకు ఆయన ఇవ్వాల్సిన సందేశాన్ని అక్షర రూపంలో ఈ పేపర్ మీదకి వస్తే ఈ పేపర్ను చదివి వినిపించడానికి నాకు ప్రతిసారి అవకాశం ఇస్తున్నారు స్వామి గారు. నిజంగా ఇది నేను భావిస్తున్న లలితా పరమేశ్వర అనుగ్రహం. అది చిన్న మాటలు కాదు ఇవి. నేను కూడా ఎన్ని చదివాను, స్వామి శక్తిని కూడా గమనించాను. ఆయన మాటల రూపంలోనే ఆయన ఒక విషయం ఎట్లా స్వామి అంటే చెప్పే సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి స్వామిని అడిగాను, స్వామి అయ్యప్ప గురించి చెప్పండి, అయ్యప్ప మాల ధరిస్తారంటే నిజంగా అద్భుతంగా రాసిన గుర్తు లేదో పేపర్ ఎత్తిపెట్టుకున్నాను. అదేవిధంగా ఒకసారి ఆంజనేయ స్వామిని బయలు చేయకపోతే ఏ స్వామి ఆంజనేయ స్వామి అంటే సాక్షాత్ శివుని స్వరూపమా ఆంజనేయుడు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన మాట కూడా నాకు ఇవి కూడా తిరుగుతున్నాయి. ఆయనలో మహాశక్తి సంపన్నం. మధ్య మనం వింటుంటున్నాం కాగేటి గారి కోటేశ్వర మాట నిత్యము శివుడి పూజలీనమై శివాభిషేకం చేస్తూ స్వామి శక్తిని సంపాదించారు. అటువంటి స్వామి సాన్నిధ్యం నిజంగా మనకు గొప్ప వరంగా భావిస్తుంది. అటువంటి స్వామి మనకు పండో పలహారం పుష్పం ఇస్తే అది నిజంగా భగవంతుడు అనుకున్నాం. సరే, స్వామి విషయానికి వస్తే నేటి మన ప్రసాదదాత మన ఆశ్రమానికి భజన గతి ముఖ్యులు అందరికీ అత్యంత ఆత్మీయుడైన మన మునిస్వామి గారు తప్పకుండా భార్య శుభమ్మ గారు అక్కడ కూడా మునిస్వామితో పాటు బయట ప్రాంతానికి కూడా బయటకు మాతో పాటు వస్తూ ఉంటారు. చాలా ఆమె కూడా బయటకు గారు, కూతురు హేమలత గారు, అల్లుడు నరసింహ గారు, వీరి సంతానమే పాప లక్ష్మిత, అలాగే కుమారుడు మునింద్ర కుమార్, కోడలు జ్యోతి, మనవళ్ళు మాన్వేష్ కొట్టి. నిజంగా చాలా కమిట్మెంట్తో మునిస్వామి గారు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుంటారు. పోయినసారి జరిగిన 400-500 మంది దాకా మనం లలితా పారాయణం పాల్గొని చేశాం. ముఖ్య కారకుడు మునిస్వామి గారు. మునిస్వామి గారు తోడుగా జయరామిరెడ్డి గారు కూడా బాగా వర్కౌట్ చేస్తున్నారు. చాలా సంతోషం. మన పట్టుబాటు జయరామిరెడ్డి గారు, ఆయన శక్తి ఈయన శక్తి కలిసి మనకి ఇలాంటి కార్యక్రమాలకు మన స్వామి ద్వారా ఉన్నాయి. విషయం ఏమంటే ఆయన ప్రసాదాల మీద నిలవడం. నేడు మన మునిస్వామి గారు నేడు సుబ్బమ్మ గారితో వివాహం జరిగిన శుభదినం. మ్యారేజ్ డే, నథింగ్ బట్ మ్యారేజ్ డే. ఈ శుభదినం పురస్కరించుకొని లలితా పారాయణం చేస్తూ ప్రసాదం సమర్పిస్తున్నారు. 1970లో వివాహం జరిగింది. 46 సంవత్సరాలు ఇంతటి సుదీర్ఘ వైవాహిక బంధం కొనసాగడం చాలా ఆనందం. మరొకసారి మన మునిస్వామి గారు నేడు సుబ్బమ్మ గారితో వివాహం జరిగిన శుభదినం. ఈ శుభదినమును పురస్కరించుకొని లలితాపారాయణం చేస్తూ ప్రసాదం సమర్పిస్తున్నారు. 1975లో వివాహం జరిగింది. 46 సంవత్సరాలు ఇంతటి సుదీర్ఘ వైవాహిక బంధం కొనసాగడం చాలా ఆనందం. ఒక్క విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 3 పిల్లలతో ఎన్నో ఒడిదుడుకులు సాగి ఉంటాయి. ఆయన కుమారుని ఇంజనీరింగ్ చదివించి 2 ఆడపిల్లల వివాహం కొడుకును ఇంజనీరింగ్ చదివించి 2 ఆడపిల్లల వివాహం చేసి మనవలతో సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఆధ్యాత్మిక భజన చేస్తూ పాలు పంచుకుంటూ తనువు ధనము భక్తుల సహకారంతో
ఆయన పని చేయడమే కాకుండా ఆయన డబ్బులు వెచ్చించడమే కాకుండా ఇతరులతో కోఆపరేట్ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు అజ్ఞాత శత్రువుగా ఉంటూ ప్రేమతో కలిసి నిలుచుకుంటున్నారు. నిజంగా స్వామి మాట కరెక్ట్. ఎవరితో కూడా చిన్న మాట కూడా ఏదైనా ఆవేశపడే మాట అన్నా కూడా తట్టుకుంటాడు తప్ప తిరిగి రెట్టింపు మాట మాట్లాడి సమస్యను ఎట్లు చేసే వ్యక్తి కాదు మన స్వామి గారు. నిజంగా అజ్ఞాత శత్రువు అజాత శత్రువులు లేరండి. ధనము భక్తుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాదాపు అజాత శత్రువుగా ఉంటూ ప్రేమతో కలిసిమెలిసి ఉంటున్నారు. సంతోషం, శుభాశిష్యులు. లలితా పరమేశ్వరి వీరిని కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ప్రసాదదాత ప్రసాదదాత ప్రసాదదాత. ఇక ఆశ్రమంలో ఈ భజన మందిరం భక్తుల సహాయ సహకారంతో చక్కగా నిర్మించబడింది. గత కొద్ది నెలల ముందు మనకు షట్టర్ ఉండేది కదా. మనకు ఆశ్రమంలో ఈ భజన మందిరం భక్తుల సహాయ సహకారంతో చక్కగా నిర్మించబడినది. ప్రతి ఒక్కరూ వారి శక్త్యానుసారం తోడ్పడినారు. కనుక ప్రతి పౌర్ణమి లలిత ప్రాణం చేయవలని భక్తులు కోరినారు. కనుక భక్తులందరూ ప్రతి పౌర్ణమి ఈరోజు మాదే పారాయణ ప్రసాద వినియోగంలో భక్తులందరూ పాల్గొని లలితామ కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు. ఇక మళ్ళీ చెప్పాల్సిన లేదు. పౌర్ణమి అంటే సేమ్ టైము అందరూ రావాలి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి మామూలుగా తెలిసిపోతుంది. గ్రూప్ క్రియేట్ అయింది కాబట్టి మీకు కూడా మెసేజ్ పెట్టాలని తెలుస్తుంది సహజంగానే. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి పౌర్ణమి రోజు లలితా పారాయణం మౌనంగా మాసం ఉంటుంది. ఇరుగురు వాళ్ళకు మనం పారాయణ చేసే వాళ్ళకు తెలియజేయండి. ఇంకా ఏదో అద్భుతం ఏమంటే 90% మంది మీరు పుస్తకం ఆధారం లేకుండా పారాయణ చేస్తున్నారు. నిజంగా చాలా గొప్పది. ఎవరికో ఇద్దరు ముగ్గురు కొంచెం బుక్ సపోర్ట్ తీసుకుంటారు, కానీ మిగతా అందరూ ఎంతో పారాయణ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. స్వామి ఎన్నోసార్లు చెప్పారు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, శక్తి ఎలా ఉంటుందో. స్వామి తాపత్రయం వల్ల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది